యోహాను సువార్త 3:16 ఇలా రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి తన ఏకైక కుమారుణ్ణి ఎలా ప్రేమించి లోకమునకు ఇచ్చారో అలాగే ఇచ్చుట అనే దాన్ని ప్రధాన అంశముగా పెట్టుకున్న వ్యక్తి జీవిత చరిత్రను ఇప్పుడు ఈ స్కిట్ ద్వారా మనము చూద్దాం. నోనా, ఏంటి బైబిల్ చదువుతూ కూడా అంత విచారంగా ఉన్నావు? మనకు పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. కానీ దేవుని వాగ్దాన నెరవేర్పు కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. అవును, యేసయ్య మాట తప్పని వారు. ఆయన చేసిన వాగ్దానంలో తప్పక నెరవేరుస్తారు. కొన్ని సంవత్సరాల తరువాత దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం క్రీస్తు శకం 270వ సంవత్సరం 15వ తారీఖు మార్చి నెలలో థియోఫనస్ నోనా దంపతులను సెయింట్ నికోలస్ అనే కుమారునితో ఆశీర్వదించారు. సెయింట్ నికోలస్ ఎవరు? అతనికి క్రిస్మస్ కి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అతనికి ఈ క్రిస్మస్ కి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నా బంగారు తండ్రి నికోలస్ ఏం చేస్తున్నాడో ఏంటో. నికోలస్, నికోలస్ రామ్మ, చర్చికి టైం అవుతుంది. వస్తున్నాను మమ్మీ. ఇదిగో బైబిల్ బ్యాగ్ సర్దుకుంటున్నాను. ఏంటి తల్లి కొడుకుల సంభాషణ? ఏముందండి, చర్చికి వెళ్ళే హడావిడి, సమయానికి వెళ్ళాలి కదా. నోనా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవును, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు, మరి సంతోషమే కదా. దేవుడిచ్చిన ఈ బహుమతి నికోలస్ ని చూసినప్పుడల్లా నాకు సంతోషంగానే ఉంటుంది. మమ్మీ, డాడీ, మీరు నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. అవును, నాకొక సందేహం. మీరిద్దరూ ఎందుకు ఈ దినాన్ని అంత ప్రత్యేకంగా చూస్తారు? మనకంటే 3 దశాబ్దాల ముందు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ రోజునే మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటాము. పద నికోలస్. నువ్వు కొంచెం పెద్దవాడివయ్యావు, ఊహ వచ్చింది. క్రిస్మస్ అంటే ఏంటో చూద్దాం, పద.
మమ్మీ డాడీ, ఈ క్రిస్మస్ ఎంత బాగుందో. రోజు ఇలానే ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. డాడీ, క్రీస్తు పుట్టుక నాకు ఆ నాటిక చాలా నచ్చింది. గొల్లలు, జ్ఞానులు, దూతలు, మరియమ్మ, యోసేపు, చిన్ని యేసయ్య, ఎంత బాగుందో మమ్మీ. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నికోలస్, నేనెప్పుడూ నీకు ఒక వాక్యం చెప్తూ ఉంటాను కదా, అదొకసారి చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. వాక్యంలోనే సమాధానం ఉంది, చూసావా? తండ్రి అయిన దేవుడు మనలను ఎంతో ప్రేమించి మనల్ని రక్షించడానికి తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి బలియాగంగా పంపించారు. తండ్రి అయిన దేవునిది ఎంత గొప్ప మనసు! మన కోసం తన సొంత కుమారునినే బలిగా ఇచ్చేశారా? మమ్మీ, డాడీ, ఇక నుంచి నేను కూడా క్రీస్తులాగా జీవిస్తాను. ఇక నుంచి నేను కూడా అందరికీ సహాయం చేస్తాను. మేము ఏమి చేస్తున్నామో చూసావు కదమ్మా. అవును, దేవుని సువార్త బోధించడం, దేవుని సేవకులకు సహాయం చేయడం, పేదవాళ్ళకు సహాయం చేయడం, ఇవన్నీ దగ్గర నుండి చూశాను. అవును, అయితే మీరిద్దరు కూడా క్రీస్తు వలె జీవిస్తున్నారు కదా? బాగానే అర్థం చేసుకున్నావు నికోలస్. ఇవి ఇప్పటి నుంచి అంతం వరకు క్రీస్తు వలె నమ్మకముగా జీవించాలి. సరే మమ్మీ డాడీ. నికోలస్, మేము ఒక ప్రాముఖ్యమైన పని మీద వెళ్తున్నాము. 1 నెలలో తిరిగి వచ్చేస్తాము. అప్పటి వరకు నిన్ను అంకుల్ చూసుకుంటారు. నువ్వు విసిగించకూడదు. వెళ్ళొస్తాం నికోలస్. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. నేను విసిగించకుండా ఉంటాను. అలా సముద్ర ప్రయాణంలో వెళ్తున్న ఆ దంపతులు తుఫానులోనే జలసమాధి అయిపోయారు. చిన్నవాడైన నికోలస్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. మరి ఇప్పుడు ఏమైందో చూద్దాం. అంకుల్ వచ్చేసారా? అంకుల్ వచ్చేసారా? మమ్మీ డాడీ ఏరి? ఎప్పుడు వస్తారు? ఎక్కడున్నారు? అసలు ఎలా వస్తారు? పోనీ మనమే వెళ్ళొద్దామా? ఏమైంది అంకుల్? నికోలస్, నేనిప్పుడు నీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే, అమ్మా నాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయారమ్మా. ఇంకెప్పటికీ రారు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నికోలస్. అవునా అంకుల్? ఇప్పుడే వెళ్ళిపోదాం పదండి. మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం. అయ్యో ఏడవకు నికోలస్, బాధపడకమ్మా. నువ్వు బాధపడితే యేసయ్య కూడా బాధపడతారు. ఇప్పటి నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మా నాన్న నిన్ను దూరం చేసినా కానీ నన్ను నీకు ఇచ్చాడు కదా దేవుడు, సరేనా? సరే అంకుల్. అమ్మ నాన్న గుర్తు రాకుండా చూసుకుంటారా? తప్పకుండా నికోలస్. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, అంతలా చూసుకుంటాను, సరేనా? సరే అంకుల్, ఇప్పటి నుండి నేను మంచిగా జీవించి మమ్మీ డాడీ పేరు నిలబెడతాను. అది నికోలస్. గివ్ మీ హై ఫై. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట అనుసారంగా నికోలస్ జీవిస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంతోషకరమైన రోజులవి. ఏంటి నికోలస్, అంత ఆనందంగా ఉన్నావు? అంకుల్, మా మమ్మీ డాడీకి మాట ఇచ్చినట్లుగా దేవుని సువార్త ప్రకటిస్తున్నాను.
దేవుని సేవకులకు సహాయం చేస్తున్నాను. ఎంతో మంది పేద పిల్లలకు, పేదవాళ్ళకు సహాయం చేస్తున్నాను. అవునా, చాలా సంతోషం నికోలస్. నికోలస్ పెద్దవాడైన తరువాత సువార్త చేస్తూ ఉండగా చక్రవర్తుల చేత బందీగా చేయబడ్డ ఒకరోజు, ఈరోజు నాకు అంత సంతృప్తిగా లేదు. సువార్త చెప్పేవాడిని ముగ్గురినే ఖైదీ చేశానే. నాకు ఈ రోజు ఎంత సంతృప్తిగా ఉందో. నేను ఈ రోజు 10 మందిని ఖైదు చేశాను. అవును, డయోక్లీషియన్ మహాచక్రవర్తి ఏరి? అదిగో మాటల్లోనే వచ్చారు. మహాచక్రవర్తికి ఇవే నా ప్రణామములు. చేతిలో కొరడా ఏమిటో? డయోక్లీషియన్ మహాచక్రవర్తినైన నేను సెయింట్ నికోలస్ అనే బిషప్ను సువార్త చేస్తుండగా ఖైదు చేసి తీసుకువచ్చాను. సువార్త చేస్తూ ఉండగా డయోక్లీషియన్ మహాచక్రవర్తి చేత ఖైదు చేయబడిన నికోలస్ ఎలా విడుదల చేయబడ్డాడో ఇప్పుడు చూద్దాం. నేను కాన్స్టంటైన్ ది గ్రేట్, రోమన్ చక్రవర్తిని, మొట్టమొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తిని. అమ్మా, అయ్యా, నొప్పులు, అయ్యో కాపాడండి అమ్మా. ఎవరక్కడ? ఏమిటా బాధాకరమైన కేకలు, అరుపులు? ఎందుకంత బాధతో అరుస్తున్నారు? ఏమిటి దెబ్బలు? అసలు ఎవరు మీరు? కాన్స్టంటైన్ చక్రవర్తికి ఇదే నా మనవి, ఒకసారి రండి అయ్యా. అయ్యా, నా పేరు నికోలస్. నేను దేవుని సువార్త ప్రకటిస్తున్నానని మీకంటే ముందుగా ఉన్న డయోక్లీషియన్ చక్రవర్తి గారు నన్ను ఖైదు చేశారయ్యా. నికోలస్ అంటే సెయింట్ నికోలస్, ఆసియా మైనర్లో ఉన్న మైరా బిషప్ కదా మీరు? అయ్యా, మీరు పేదలకు, నావికులకు, పశ్చాత్తాపడిన దొంగలకు, అంధులకు, వికలాంగులకు, పశ్చాత్తాపడిన నరహంతకులకు, అనాథలకు, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి, అలాంటి వారందరికీ మీరు తండ్రి అని బయట పిలుస్తారు కదా? అవునయ్యా, ఆ వ్యక్తిని నేనే. ఏమిటి ఘోరం? ఎవరక్కడ? సువార్త చెప్తున్నందుకు మిమ్మల్ని ఎంత శిక్షిస్తున్నారా? నేను మిమ్మల్ని విడిపిస్తాను. లేవండి, నేను మీకు స్వేచ్ఛను అనుగ్రహిస్తాను. ఇక మీరు వెళ్ళి స్వేచ్ఛగా సువార్తను ప్రకటించండి. కాన్స్టంటైన్ ది గ్రేట్ మహాచక్రవర్తి గారికి ఇవే మా ప్రణామములు. ఇప్పుడు సెయింట్ నికోలస్ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు చూద్దాం. దాంట్లో మొట్టమొదటి సంఘటన, 3 కుమార్తెలు, ఒక పేద తండ్రి. మీ చింతకు కారణం ఏమిటి నాన్నగారు? నిజమే నాన్నగారు, అంత దిగులుగా ఉన్నారేంటి? మన పరిస్థితి అసలేం బాగోలేదు కదమ్మా. ఇంట్లో 3 కుమార్తెల్లో పెద్ద కుమార్తె అయిన నీకు వివాహ వయసు వచ్చింది కదమ్మా. మనము ఇంతకు ముందులాగా ధనవంతులం కాదు కదమ్మా, కటిక పేదరికంలో ఉన్నాము. మనకు దేవుడిపైన ఉన్న విశ్వాసం మరియు నమ్మకం మాత్రమేనమ్మా. ఇప్పుడు అదే విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇప్పటి వరకు మా కుటుంబాన్ని అంతా క్షేమంగా కాపాడినందుకు వందనాలు ప్రభువా. మా 3 కుమార్తెల్లో పెద్ద కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నాను ప్రభువా. అన్ని విషయాల్లో ప్రభువా మీరే సహాయం దయచేయండి ప్రభువా. ఆమేన్. ఎందుకో నా పెద్ద కుమార్తెకు వివాహం చేయలేనేమని బాధ, ఆందోళన, భయం నాకు కలుగుచున్నది. ఎంత ప్రయాసపడినా నా పెద్ద కుమార్తెకు వివాహం అయ్యేలా లేదు. రేపు నా పెద్ద కుమార్తెని తీసుకొని వెళ్ళి సంతలో బానిసగా అమ్మివేస్తాను. వచ్చిన డబ్బులతో 2వ కుమార్తెకు వివాహం చేస్తాను. తెల్లవారుజాము 5 గంటలవుతుంది. మీరు లేచి సిద్ధపడినట్లయితే మనమందరం సంతకి వెళ్ళొద్దాం. ఏమిటి వింత వింతగా కనిపిస్తుంది? ఒకసారి తీసి చూద్దాం.
ఏమిటి ఆశ్చర్యం? ఇంత డబ్బా, ఇంత బంగారమా, ఇంత వెండా? నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత చూడలేదే. నాన్నగారు ఏమిటి అంత కంగారుగా ఉన్నారు? చేతిలో ఆ మూటేంటి? దేవుడిని వివాహం కొరకు తానే పంపించిన సహాయం అమ్మా ఇది. అమ్మా, మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ వివాహ ఏర్పాట్లు చేద్దాము. ధనవంతుడిగా బ్రతికి పేదవాడైన తండ్రికి దేవుడు పంపిన సహాయంతో అమ్మయ్యా, పెద్ద కుమార్తె వివాహం చేసేశాను. నాన్నగారు ఇక మనం సంతోషంగా ఉండొచ్చు కదా? సంతోషమే, కానీ రెండో కుమార్తెని నీకు త్వరగా పెళ్లి చేయాలి కదమ్మా. అక్కకు సహాయం చేసిన దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు నాన్నగారు. ప్రభువా, పెద్ద కుమార్తె వివాహంలో సహాయం దయచేశారు, అలాగే రెండో కుమార్తె వివాహంలో కూడా సహాయం దయచేయండి ప్రభువా. ఆమేన్. అయినా పెద్ద కుమార్తె విషయంలో అంటే సహాయం వచ్చింది, మరి రెండో కుమార్తె విషయంలో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఇక లాభం లేదు. రెండో కుమార్తెను తీసుకువెళ్ళి సంతలో బానిసగా అమ్మివేస్తాను. ఇదే నా తుది నిర్ణయం. తెల్లవారింది, ఇక సంతకు సమయం అవుతుంది. రెండో కుమార్తెను వెళ్ళి లేపాలి. మూట, మళ్ళీ అదే మూట. ఈసారి ఏముంది దీంట్లో? తెరిచి చూద్దాం. మళ్ళీ అవే వెండి, బంగారం, ఇంత డబ్బా. నాన్నగారు సంతకు వెళదామన్నారు కదా, నేను సిద్ధమే, వెళదామా? అవసరం లేదమ్మా, దేవుడు మనకెంతో గొప్ప మేలు చేశాడు. ఏం మేలు నాన్నగారు? దేవుడు అక్కకి చేసినట్లుగానే నీకు కూడా డబ్బు మూటను పంపించి గొప్ప మేలు చేశాడమ్మా. అయినా క్షమించమ్మా. మీరెందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారు నాన్నగారు? కసాయి తండ్రిలాగా నేను సంతలో అమ్మివేయాలనుకున్నానమ్మా. బాధపడకండి నాన్నగారు, యేసయ్య మనకు సహాయం చేశారు కదా. అబ్బా, మళ్ళీ మూట. అక్కకి మంచి సహాయం చేశారు యేసయ్య. నాన్నగారు, ఇంకా రెండో అక్క కూడా పెళ్లి చేసేస్తారు కదా? అవునమ్మా. నాన్నగారు, అక్క వాళ్ళు ఇద్దరూ లేకపోతే ఇల్లంతా అదో రకంగా ఉంది కదా. ఇలాగే మనకి 3 సంవత్సరాలు గడిచిపోయింది. అవునమ్మా, ఇక నా చిట్టి తల్లికి కూడా వివాహం చేయవలసిన సమయం వచ్చేసింది. ప్రభువా, మనసంతా ఆందోళనగా ఉంది. 2 కుమార్తె విషయంలో సహాయం చేశారు, 3వ కుమార్తె విషయంలో సహాయం చేయండి ప్రభువా. ఆమేన్. అయినా ఆ డబ్బు మీద పెట్టి సహాయం చేసేది ఎవరు? ఈరోజు రాత్రి ఎలా అయినా దాన్ని కనుగొనాలి. నేను గుమ్మం దగ్గర కాపు కాస్తాను. అయ్యో, కులుకు పట్టేసిందే. డబ్బు మూట పెట్టేసుంటారా? తొందరగా వెళ్ళి చూడాలి. ఆగండి, ఆగండి, ఎవరు మీరు? ఎర్ర దుస్తులతో డబ్బుల మూట పెట్టి వెళ్ళిపోతున్నారేంటి? తక్షణమే ఆగండి. నా పేరు సెయింట్ నికోలస్. నేను మైరా ప్రాంతం బిషప్ను. నన్ను అందరూ సెంటర్ క్లాస్ అని పిలుస్తారు. మీ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరినవి. ఆయనే మీకు సహాయం చేయమని పంపించారు. అయ్యా మీరా, మీ గురించి వినటమే గాని చూడటం ఇదే మొట్టమొదటిసారి. అయినా మీ పేరు శాంటా క్లాస్ కదా? ఓ అదా. సెంటర్ క్లాస్ అనే పదాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేస్తే శాంటా క్లాస్ అంటారు. అయ్యా, మీరు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ దేవుడిని, మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోలేం. నేను చేసిన ఈ సహాయాన్ని ఎవరికి చెప్పకండి. ఇక నేను వెళ్తాను. ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. చిన్న పిల్లలందరికీ ఇష్టమైన, అలాగే మనందరికీ ఇష్టమైన సుపరిచితమైన వ్యక్తి శాంటా క్లాస్ జీవిత చరిత్ర. అవును,
సెయింట్ నికోలాసే శాంటా క్లాస్. ఏం నాన్నగారు మీ చేతిలో మళ్ళీ మూట? దేవుడు నా చిట్టితల కోసం పంపిన సహాయం అమ్మా ఇది. నాన్నగారు, ఆయనను నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎప్పుడు విడిచిపెట్టరు కదా? అవునమ్మా, ఎప్పటికీ విడిచిపెట్టరు. సెయింట్ నికోలాస్ గొప్ప ధనవంతుడు. తనకున్న ధనాన్ని ఎలా వ్యయపరిచాడు? ఒక పేద తండ్రి, వివాహం చేయలేని 3 కుమార్తెలు. వారి విషయంలో ప్రభు చేత ప్రేరేపించబడి ఎలా సహాయం చేశారో మనం ఇప్పుడు చూసాం కదా. మరో సంఘటన ఇప్పుడు చూద్దాం. బిషప్పుల సమావేశంలో సెయింట్ నికోలాస్ ఇతర బిషప్పులతో వ్యవహరించిన తీరు. అరియస్ చక్రవర్తినైన నేను చెబుతున్నాను, అసలు యేసుక్రీస్తులో ఏముంది గొప్పతనం? చక్రవర్తి గారికి ఈ దేవదూషణ తగదేమో. నేను చేసేదా దేవదూషణ? సువార్త చెప్తూ మీరు చేసేది దేవదూషణ. మూర్ఖుడా, తీసుకొని దేవదూషణకు ప్రతిఫలం. బిషప్నైన నన్ను చెంపదెబ్బ కొడతారా? ఎంత ధైర్యం మీకు? తక్షణమే ఇతన్ని సభ నుండి బహిష్కరించండి. దేవదూషణ చేసినందుకు చక్రవర్తులను సైతం ఎదిరించి నిలబడ్డ నికోలస్. అలా కొంతకాలం గడిచిన తరువాత అకస్మాత్తుగా నికోలస్ ఇలాంటి మాటలు విన్నాడు. प्लीज पापा मुझे प्लीज दादी दादा मुझे मम्मी कापाडंడి అరే వాళ్ళు మన పేగ కోసేస్తారంట్రా, మాట్లాడకుండా వెళ్తున్నారా, పెద్ద పెద్ద కత్తులు తెస్తారంట్రా, నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మనే నాన్ని ఎన్నిసార్లు తిట్టుకున్నాను రా, అబద్ధాలు ఆడాను రా. మా మమ్మీ అన్నం పెట్టినా సరే నేను ఇసిరేసాను రా ప్లేటు. పిల్లలు, ఈ కషాయవాడు మిమ్మల్ని మాంసం కింద కొట్టి ఈ కరువులో హ్యామ్ అదే పంది మాంసంలాగా అమ్మివేయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఆ కసాయివాడి నుంచి చిన్నపిల్లలను రక్షించిన విధానం చూస్తే సెయింట్ నికోలాస్ కు చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో మనకు తెలుస్తుంది. అది డిసెంబర్ 24వ తారీఖు రాత్రి. బహుమతుల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు. జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. ఈ తుంటరి పిల్లలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలుసులే. ఓయ్ 25 డిసెంబర్ క్రిస్మస్ రోజు ఉదయం. తెల్లారింది. నా గిఫ్ట్ ఏది? శాంటా నాకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో ఏంటో చూసుకోవాలి. జింగు చిక్క. ఏంటి, నాది ఎంత పెద్ద గిఫ్టా? ఓపెన్ చేద్దాం ఆగు. అరే ఏంటంటే నాకు బొగ్గులు వచ్చినాయి. అరే నాకు కూడా బొగ్గులే వచ్చినాయిరా. అరే నాకు కూడా బొగ్గులే వచ్చినాయిరా. మన గ్యాంగ్ లీడర్కి ఏమొచ్చిందో? ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను దీవించిన కాక అని వాగ్దానం వచ్చిందిరా. మంచివాడికి మంచి గిఫ్ట్ వచ్చిందిరా. చూశారు కదా, ఇదే మనకెంతో ఇష్టమైన సెయింట్ నికోలాస్, అదే శాంటా క్లాస్ జీవిత చరిత్ర. శాంటా క్లాస్ చేసినవి ఎన్నో, మరెన్నో, కానీ మనకు తెలిసినవి చాలా కొన్ని. ఇలాగే ఆయన సువార్తను బోధిస్తూ, ఇతరులకు సహాయము చేస్తూ
చిన్నపిల్లలను ప్రేమించి బహుమతులను ఇస్తూ చివరి వరకు క్రీస్తు కొరకు 73 సంవత్సరాలు జీవించి 343వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున పరలోక పిలుపును అందుకున్నారు. ఇంతటితో ఈ స్కిట్ సమాప్తం.